హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు కలువాస్ కిచెన్ అండి. ఈరోజు మనం చేసుకోబోయేటువంటి వంట అండి పప్పు పులుసు అండి. పప్పు చారు వేరు, పప్పు పులుసు వేరండి. ఇది 100 గ్రాముల పప్పు, కందిపప్పు అండి. కడిగి నానబెట్టుకొని ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెడతామండి. పొయ్యి వెలిగించుకుందామండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి. అలాగే కందిపప్పు బాగా తొందరగా ఉడకడానికి ఈ పప్పు బాగా ఉడకబెట్టుకున్నామండి. ఇందాక మనం పప్పు పులుసుకి కందిపప్పు ఉడికించుకుందాం అనుకున్నాం కదండి. ఒక 20 నిమిషాలు అయిందండి. ఒకసారి కందిపప్పు పొజిషన్ చూద్దామండి. కందిపప్పు బాగా ఉడికిందండి. ఇప్పుడు దీన్ని గెరిటితో కానీ ముద్దకవంతో కానీ బాగా స్మాష్ చేసుకోవాలండి. ఈ పప్పు పులుసుకి కావాల్సిన పదార్థాలు ఇందాక చూపించలేదు కదండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ అండి. ఒక 2-3 ఆనియన్స్ అండి, అలాగే 1-2 టమాటాలు అండి, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ పప్పు పులుసు అనేది. ఏమండి, పప్పు గుత్త బాగా స్మాష్ చేసుకున్నామండి. కందిపప్పుని పప్పు ఈ పొజిషన్లో ఉండాలండి. ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి, అదేనండి బాండలు పెట్టుకొని బాండలు వెలిగించుకున్నామండి. పొయ్యి దీంట్లో 2 గరిటెల నూనె అండి వేసుకుందామండి. నూనె హీట్ ఎక్కినాక కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఇవి కొద్దిగా చిటపట్టలాడినప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా వాడ్చుకోవాలండి. ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి ఆనియన్స్. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి ఈ పసుపు ఉప్పు వేస్తున్నామండి, పచ్చి వాసన పోవడానికి, త్వరగా ఉడకడానికి. ఇప్పుడు దీంట్లో మనం టమాటాలు అలాగే పచ్చిమిర్చి వేసుకున్నామండి. వీటన్నిటిని బాగా వాడ్చుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. ఈ లోపల మనం ఒక 50 గ్రాముల చింతపండు అండి నానబెట్టుకుందామండి. ఈ టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి కొద్దిగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు నీళ్ళు పోద్దామండి. దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఏమండి, ఇప్పుడు మనం టమాటాలు, ఎర్రగడ్డలు పొజిషన్ చూద్దామండి ఎంతవరకు ఉడికేయాలని. సరిపోతుందండి. ఇది మళ్ళీ తర్వాత పప్పులో ఉడకాలండి, కాబట్టి ఈ పొజిషన్ లో మనం ఇందులో కొద్దిగా మిర్చి పొడి వేసుకుందామండి. కొద్దిగా అండి, 1.5 స్పూన్ అలా వేసుకోండి చాలు, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి. అలాగే కొద్దిగా ధనియాల పొడి అండి, అలాగే కొద్దిగా గల్లుప్పు అండి. ఇందాక ఆల్రెడీ మనం కొద్దిగా సాల్ట్ వేసాము, అందుకని కొద్దిగా వేస్తున్నాం అండి. లాస్ట్ లో మళ్ళీ కావాలంటే రుచి చూసుకొని వేసుకోవచ్చు అండి. దీన్ని మనం పప్పులోకి వంపుకుందామండి. ఈ మిశ్రమాన్ని మనం పప్పులోకి మార్చుకుందామండి. ఈ పప్పు పులుసు కొద్దిగా చిక్కగా ఉందండి, కొద్దిగా వాటర్ వేసుకుందామండి. దీన్ని ఇంకొక 10 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దామండి. మూత పెట్టుకుందామండి. మన పప్పు పులుసు బాగా ఉడికిందండి. ఒకసారి ఉప్పు కారాలు చూసుకుందామండి. నేను ఒకసారి చూస్తున్నాను అండి. ఓకే అండి, నాకైతే పులుపు